హాయ్ హలో వెల్కమ్ టు వి స్పోర్ట్స్. కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించి మళ్లీ గెలుపుబాట పట్టింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో మొదట లక్నో 161 పరుగులకే పరిమితమైంది. నికోలస్ పురన్ 45, 32 బంతుల్లో 2 4లు, 4 6లు టాప్ స్కోరర్. మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఛేదనలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫిల్ సాల్ట్ 89 నాటౌట్, 47 బంతుల్లో 14 4లు, 3 6లు మెరుపులతో లక్ష్యాన్ని కోల్కతా 15.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. కోల్కతా ఛేదనలో సాల్ట్ ఆటే హైలైట్. పవర్ ప్లేని సమర్థంగా ఉపయోగించుకున్న అతడు లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒకవైపు సునీల్ నరైన్, రఘువంశీ త్వరగా అవుటైనా కోల్కతా చింత పడలేదంటే కారణం ఈ ఓపెనరే. బంతిని గాల్లోకి లేపకుండా గ్రౌండ్ షాట్లే ఆడుతూ సాల్ట్ లక్ష్యాన్ని కరిగించాడు. కృణాల్ బౌలింగ్లో హ్యాట్రిక్ 4లు కొట్టిన అతడు షమర్ జోసెఫ్ వేర్వేరు ఓవర్లలో 2 మెరుపు 6లు అందుకోవడంతో 10 ఓవర్లకు 101 పరుగులతో కోల్కతా స్కోర్ దూసుకెళ్లింది. 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకున్న సాల్ట్ సమీకరణాన్ని 57 బంతుల్లో 54 తేలిక చేశాడు. అర్ధ సెంచరీ తర్వాత అతడు మరింత దాటిగా ఆడాడు. 42 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు ఎస్ ఠాకూర్ వేసిన 14వ ఓవర్లో 3 4లు తర్వాత 15వ ఓవర్లో 4-6 దంచడంతో లక్ష్యం 30 బంతుల్లో 6 పరుగులుగా మారింది. ఆ తర్వాతి ఓవర్లోనే కోల్కతా ఛేదన పూర్తయింది. కేకేఆర్ 26 బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. సాల్ట్కు చక్కటి సహకారం అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 నాటౌట్ ఆఖరి దాకా నిలిచి విజయంతో తన వంతు పాత్ర పోషించాడు. అభేద్యమైన 3వ వికెట్కు సాల్ట్, శ్రేయస్ 120 పరుగులు జత చేశారు. లక్నో కట్టడి అంతకుముందు మందకోడి పిచ్పై లక్నోకు స్టార్క్ కళ్లెం వేశాడు. ఆరంభంలో స్వింగ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేశాడు. మొదట రాహుల్, చివర్లో పురాన్ రాణించలేకపోతే ఆ జట్టు పోరాడే స్కోర్ కూడా చేసేది కాదు. 39కే 2 వికెట్లు కోల్పోయిన లక్నోను రాహుల్ ఆయుష్ బదోనీతో కలిసి నడిపించాడు. తన శైలిలో ఆఫ్ సైడ్ చక్కటి షాట్లు ఆడిన రాహుల్ స్కోర్ పెంచాడు. అయితే మధ్య ఓవర్లలో నరైన్ 1 వికెట్, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో లక్నోకు తేలిగ్గా పరుగులు రాలేదు. పైగా రాహుల్తో పాటు దీపక్ హూడా, బదోని, స్టైనిస్ వికెట్లు పడ్డాయి. ఈ స్థితిలో దూకుడుగా ఆడిన పురాన్ లక్నో స్కోర్ పెంచాడు. వైభవ్ అరోరా వేసిన 18వ ఓవర్లలో అతడు 2 6లతో సహా 18 పరుగులు రాబట్టాడు. అయితే ఆఖరి ఓవర్ను పొదుపుగా బౌలింగ్ చేసిన స్టార్క్, పురాన్, హర్షద్ వికెట్లు పడగొట్టి 6 పరుగులే ఇచ్చాడు.